దేవుని యందు భయము భక్తి కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారికి మంచి వివేకం కలుగుతుంది. వివేకం అనేది ఎవరికి ఉంటుందో వారు ఎప్పుడూ వారు గాని వారితో ఉన్నవారు గాని వారు ఎదుట వారు గాని హాని కాకుండా వారు వివేకముతో వివేచనతో వారి జీవిత విధానాన్ని కొనసాగిస్తుంటారు. భక్తితో కూడుకున్న శక్తిని పొందగలుగుతుంటారు. దేవుడు సెలవిచ్చిన మాటను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రేమించి ఎంతో గొప్ప తండ్రి. చాలా మంది జీవితాలు చూసినప్పుడు వివేకము లేక అనేకులు పరిశుద్ధత దేవుని యొక్క సన్నిధిని పోగొట్టుకున్నారు చూస్తున్నాం. వివేకము కలిగి ఉండటం వలన, వివేకమును అనుసరించి వివేకముతో ఉండటం వలన దేవుడు సెలవిచ్చే మాటను బట్టి కానీ దేవుడు కనిపించే కటాక్షాన్ని బట్టి కానీ వివేకం గల ప్రతి వారు కూడా దైవ చిత్తమునకు లోబడేవారని, దైవ ఆలోచనను అనుసరించేవారని, దైవ నిర్ణయ ప్రకారం వారి జీవితాన్ని కొనసాగించవచ్చు దేవుడు వారిని వాడుకునేవాడు. వారెప్పుడు కూడా హానికరమైన కాకుండా వాక్యించవస్తుంది. ఎవరికి వివేకం ఉంటుందో వారు జ్ఞానం కలిగి ఉంటున్నారు. ఎవరు జ్ఞానం కలిగి ఉన్నారో వారు దేవుని భయభక్తులు కనుగొన్నారు. ఎవరు భయభక్తులు కనుగొన్నారో వారు జ్ఞానం కలవారని దేవుని వాక్యించవస్తుంది.